నమస్తే. నేను దాదాపుగా 36 సంవత్సరాల పాటు విద్యారంగంలో ఒక టీచర్గా అంటే ఒక లెక్చరర్గా పనిచేశాను. నేను ప్రిన్సిపల్గా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అయితే ఈ 30 ఇంటర్మీడియట్ వాళ్ళకి, అలాగే బీకామ్ స్టూడెంట్స్కి, ఎంకామ్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా టీచ్ చేశాను. దాదాపు వేల సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారు నా మొత్తం సర్వీస్లో నేను చెప్పిన వాళ్ళు. అయితే ఈ స్టూడెంట్స్ అందరిలోనూ చాలా రకాలైన వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది బాగా స్టూడియస్గా ఉండేవాళ్ళు. చక్కగా ఎప్పుడు చదువు అదే ప్రపంచం ఆ పద్ధతిలో. ఇంకొంతమంది కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు. కొంతమంది ఆర్టిస్టిక్ టాలెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది మంచి ఆరేటింగ్ స్కిల్స్ ఉండేవాళ్ళు ఉండేవారు. కొంతమంది కొంచెం ఏ గోల్ లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు. కొంతమంది కొంచెం డీల్ చేయడానికి టఫ్గా ఉండేవాళ్ళు. అలాగే ఏదైనా పొలిటికల్ ఆర్గనైజేషన్స్తో సంబంధం ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా స్టూడెంట్ లీడర్స్ కింద అలా ఉండేవాళ్ళు. ఇలా చాలా మందిని నేను చూశాను. చాలా మందిని స్టూడెంట్స్తో డీల్ చేశాను. అయితే వాళ్ళందరిలోనూ ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది. అందరంటేనే నాకు ఇష్టం. ఇప్పటికి కూడా నేను స్టూడెంట్స్ని ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళని చూస్తే నా మనసుకి వాళ్ళు ఎలా ఉన్నా సరే నా మనసుకు ఒక రకమైన నేను కనెక్ట్ అవుతాను. అయితే వీళ్ళందరిలోనూ ఎలాంటి వాళ్ళైనా వాళ్ళందరిలోనూ ఒక కామన్ ఫీచర్ ఉంటుంది. అదేమిటంటే స్టూడెంట్ లాగానే అనిపించటం అనేది ఒక కామన్ ఫీచర్. వాళ్ళు ఇంకా వేరు వాళ్ళ మార్గాలు ఉన్నాయి. అయితే మొన్న ఇటీవల ఈ కాక్రోచ్ల మహాసభలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన వాటిలో కొంతమంది యూత్ ని చూసి వాళ్ళు మాట్లాడుతున్నవి నేను టీవీలో మామూలుగా దీనిలో చూశాను, యూట్యూబ్లోనూ వాటిలో. వాళ్ళు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి, ఒకళ్ళు ఇండియన్ ఆర్మీని ఎఫ్ టైపు బూతులతో తిడుతున్నారు. ఇంకొకళ్ళు శ్రీరాముణ్ణి అదే పద్ధతిలో తిడుతున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇంకా నరేంద్ర మోదీ గారిని ఇంకా వాళ్ళని అట్లా ఇష్టం వచ్చినట్టు తిడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళని చంపుతా అంటున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అది ఇవన్నీ కాకుండా ఏమిటి, నా తల్లిదండ్రులు అంతా కూడా ఏమైనా ఎలా అయినా నేను మాత్రం ఇవన్నీ ఒప్పుకోను అనే పద్ధతిలో ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే నాకేమనిపించింది అంటే వీళ్ళు నిజంగా స్టూడెంట్స్ అయినా అనిపించింది. ఎవరైనా చూడగానే వాళ్ళు ఎలాంటి వాళ్ళని అగ్రెసివ్గా ఉన్నా నాకు తెలుస్తుంది వాళ్ళు స్టూడెంట్ అన్న విషయం. కానీ నాకు అలా అనిపించలేదు. ఇదివరకు రోజుల్లో గూడెల దగ్గర అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళని అలగా జనం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా పైకి వస్తున్నారు. వాళ్ళని అలా అనరాదు. నాకు వీళ్ళని చూస్తే అలగా జనంలాగా అనిపించింది నాకు. వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు. ఇంకా ఘోరమైన చేష్టలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఖచ్చితంగా చెప్తాను, వీళ్ళు స్టూడెంట్స్ కాదు. వీళ్ళకి నీట్తో ఎలాంటి సంబంధం లేదు. కొంతమందికి ఉన్నా కూడా అది కేవలం పొలిటికల్ బేస్డే. అది నేను ఖచ్చితంగా చెప్పగలను.